అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఆనియన్స్ లేకుండా ఈరోజు బిర్యానీ చేస్తున్నా, చూసేయండి. బిర్యానీ కోసం 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. బిర్యానీ చేసే 10 మినిట్స్ ముందు నానపెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ పన్నీరు, పచ్చిమిర్చి, గరం మసాలా, మిల్ మేకర్, స్వీట్ కార్న్, ఆలు, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పన్నీర్ వేయించుకోవాలి. పన్నీర్ వేయించుకొని కొంచెం రెడ్ బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకొని ఓ 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా పన్నీరు బ్రౌనిష్గా అయ్యాక స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్యారెట్, ఆలు వేసుకొని 5 మినిట్స్ వేయించుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇంకా 10 మినిట్స్ 5 మినిట్స్ వేగించుకున్నాక మిల్ మేకర్ వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా కొంచెం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేగాక పన్నీర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ వేయించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా వేగాక వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 4.5 వాటర్ వేసుకున్నా. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా రైస్ వాటర్ తలతల మరిగాక రైస్ వేసుకొని కరెక్ట్ 2 విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది. 2 విజిల్ అయ్యాక బిర్యానీ రెడీ. చూసేయండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆనియన్స్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫైనల్గా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. రెడీ బిర్యానీ. అంతేనండి, సింపుల్. ఆనియన్స్ లేకుండా, ఆనియన్స్ అలవాటు లేని వాళ్ళే చేసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు ఆనియన్స్ తినరు, అందుకే ఇలా ఆనియన్స్ లేకుండా చేసాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు.